బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పిఎంసి ఛానల్లో వచ్చేటటువంటి అనేక రకాల శీర్షికల్లో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటి ఒకటి. ఈ పత్రిజీతో నా ప్రయాణం అనే శీర్షికలో ఇప్పటికే మనం ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ ద్వారా పత్రి యొక్క విజన్ ఏమిటి అనేది అర్థం చేసుకుంటూ ఆయన మార్గంలో ప్రయాణం చేస్తూ ఎంతోమంది సమాజ శ్రేయస్ కోసం పాటుపడిన వాళ్ళు మనకు తెలుస్తూనే ఉన్నారు. అట్లా ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో మనం ఈ షూటింగ్ చేసుకుంటున్నాం. ఇక్కడ లావణ్య మేడం మన ముందుకు వచ్చి ఉన్నారు. పత్రికతో పరిచయం ఎట్లా ఏర్పడిన తర్వాత వారి జీవితం ఏ విధంగా సాగుతుంది అనే విషయాలన్నీ కూడా మనం లావణ్య మేడం గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ లావణ్య. నమస్కారం సార్. చెప్పండి మేడం, సార్ని మీరు ఎలా కలిశారు? అంటే సార్ కలవక ముందు కూడా మీకు ఆధ్యాత్మిక చింతన ఏమైనా ఉందా? చిన్నప్పటి నుంచి ఏం చదువుకున్నారు, ఎలా ఎదిగొచ్చారు అనే విషయాలు చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి నార్మల్గా అంటే మన 7th వరకు చదివాను సార్. తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో. అయితే నేను చిన్నప్పుడు దాదాజీ యొక్క కార్యం బిఎస్కే నుంచి వెళ్ళాను. ఒక 5 years అట్లా చేసిన తర్వాత మధ్యలో పెళ్ళైన బిఎస్కే అంటే బాల సంస్కృతి కేంద్రము. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఆ దాదాజీ యొక్క విచారము. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక 10 years మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ రీసెంట్ ధ్యానంలోకి రాక ముందు ఒక 5 years ముందు నేను ఈ ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చాను. ఇదే గ్రూప్ స్వాధ్యాయ యోగం. స్వాధ్యాయ యోగంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఆ బుక్స్ చదవడం వల్ల అందులో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు. నేను ఈ స్వాధ్యాయ యోగంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ బుక్స్ చదివిన తర్వాతనే అప్పుడు నేను ఈ శాకాహారిగా మారాను. నేను ఈ ధ్యానంలోకి రాకముందే ఒక 2 years ముందే ఈ ధ్యానంలోకి వచ్చాను అన్నట్లు. అంతకుముందే నాకు గుర్తు స్వాధ్యాయి, కానీ నాకు అంటే అప్పుడు అంతకుముందు నేను బుక్స్ చదవలేను. ఎప్పుడైతే ఈ బుక్స్ చదువుతూ అంటే స్వాధ్యాయంలో ఏంటి అంటే ఒక చింతనిక అనేది అంటే నేను మహిళా కేంద్రం అని నడిపించేదని స్వాధ్యాయంలో వాళ్ళకు చెప్పాలి అంటే మనం ఒక బుక్స్ చదివి అది ప్రిపేర్ అయ్యి వాళ్ళకి చెప్పాలి. అయితే అప్పుడు నాకు అనిపించింది ఆ బుక్స్ చదువుతున్నప్పుడు ఏదైతే నువ్వు ఆచరిస్తావో ఆచరించింది అక్కడ చెప్పాలి కదా. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమయంలో నేను ఆచరించలేను. ఏంటి అంటే హింస చేయకూడదు అని అందులో ఉన్నదన్నది నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను ఆచరించింది వాళ్ళకి చెప్తున్నా అంటే ఫస్ట్ నేనే మారింది, వాళ్ళు ఎలా మారుతారు అనేది నాకు అర్థమైంది. అప్పుడు అర్థమవడం వల్ల అప్పుడు ఫస్ట్ నేను శాకాహారిగా మారాను. శాకాహారిగా మారి ఫ్యామిలీ వాళ్ళని కూడా అంటే మనం అక్కడ స్వాధ్యాయులు ఏం చెప్పామంటే అందరినీ ప్రేమించాలి అని చెప్పేది. అయితే అప్పుడు నాకు అర్థమైంది నేను నా వాళ్ళని అందరినీ ప్రేమిస్తున్నానా అనేది అర్థమై ప్రేమిస్తున్నాను అనుకున్నాను. కానీ అప్పుడు అలా చేసేదాన్ని, కానీ ఇంట్లో కొన్ని సమస్యల ద్వారా ప్రేమించలేకపోయాను. ఆ బుక్స్ చదువుతున్నప్పుడు చెప్పే సమయంలో నాకు నన్ను నేనే అంటే పొడుచుకున్నట్లు అనుకునేదాన్ని, కానీ రిలేజ్ మాత్రం పూర్తిగా అవ్వలేను సార్. సగం మట్టుకు మారాను అక్కడ ఆ స్వాధ్యాయ యోగంలో ఉన్నప్పుడు. పూర్తిగా ఎప్పుడు మారానంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ఆనాపానసతి ధ్యానం అనేది తెలిసిన తర్వాత నేను ఇందులో అసలు ఇప్పుడు ఆర్గనైజేషన్లో నుంచి ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి ఎందుకు వచ్చారమ్మా మీరు? పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి వాస్తవంగా అయితే నేను రాలేను సార్. నేను ఎప్పుడైనా కానీ నేను ఈ బుక్స్ చదువుతుండేదాన్ని కదా. ఎక్కడైతే ఒక 10 మంది కూర్చునేవారో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను సార్. ఆ ఫంక్షన్లో నాకు తెలిసిన ఆ స్వాధ్యాయ గురించి మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, దీని గురించి ఆ 10 మందిని కూర్చున్న దగ్గర చెప్పేదాన్ని. మన ఫుడ్ శాకాహారం గురించి అని కొంచెం అప్పుడు ఇంకా చెప్పేదాన్ని కాదు. అలా చెప్తూ ఉన్నప్పుడు ఒక ఆమె మోర్తాడు మేడం, ఆమెకు ధ్యానం అనేది పరిచయం అయిందట. ఆమె చెప్పింది అంటే అప్పటికి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, కానీ నాకు దాని మీద బాధ అనేది లేదు. కొంచెం వరకు ఉన్నది కానీ బాధ లేదు. చెప్పడం మాత్రం మానలేను. నేను మా నాన్న చనిపోయాక బాడీ వికెట్ చేసుకున్న తర్వాత, మా నాన్న ధ్యానంలోకి రాకముందే బాడీ వికెట్ చేసిండు. మా నాన్న చనిపోయిన 14వ రోజే నేను స్వాధ్యాయ మహిళా కేంద్రం నేను వెళ్ళకపోతే అక్కడ కేంద్రం అయిపోతుందని
నేను వచ్చి కేంద్రానికి వెళ్ళి అక్కడ విషయం చెప్పాను అన్నట్లు. మీ బాధ్యతలు సక్రమంగా నా నిర్వహిస్తున్నారు. బాధ్యత నేను నిర్ణయించుకోవాలి అని అలా నేను చేశాను. అప్పుడు అలా చెప్తూ ఉన్నప్పుడు నా విషయం విని అప్పుడు ఆమె ఏమన్నాయంటే, నీకు ఇంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, నువ్వు ఆల్రెడీ శాకాహారి కాబట్టి ఈ ధ్యానం అనేది చేస్తే నీకు పర్ఫెక్ట్ పని చేస్తుందని చెప్పింది. నేను నమ్మలేను సార్, ఈ ధ్యానం అంటే ఏంటి అనేసి ఒక నాకు తెలియదు. మా ఊళ్ళో అప్పుడు యోగా ఆసన కార్యక్రమం జరిగింది, కానీ అప్పుడు నాకు పని వీలు లేక నేను వెళ్ళలేకపోయాను. నాకు ఆ ధ్యానం అనేది ఉంటుందో నాకు అస్సలు దీనికి టచ్ లేదు. అసలే టచ్ లేకపోవడం వల్ల ధ్యానం అంటే ఏంటి, అందరు పిచ్చి వాళ్ళ ధ్యానం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఆరోగ్యాల పాలైతే మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, ఇవన్నీ హాస్పిటల్ ఎందుకు ఉన్నాయి అనేది నేను ఆమెను క్వశ్చన్ చేసిన. లేదమ్మా ఉంటుంది అని చెప్పింది. అయినా నేను ఇల్లేను, నా నంబర్ ఇయ్యమన్నది, నేను ఇచ్చాను. ఇస్తే నా నంబర్ని ఇక్కడ ఆర్మూర్లో రణవీర్ సార్ అనే ఆయన ఉంటాడు, ఆ సార్కు నంబర్ ఇచ్చి మీకు టచ్ అయితే మీకు ధ్యానం ఆమె ఊళ్ళో రన్ చేస్తుందని చెప్తే అప్పుడు ఆ సార్కు ఫోన్ చేయడం వల్ల నేను అప్పుడు స్వాధ్యాయంలో బాగా మునిగిపోయాను సార్. రోజు వారంలో 4 రోజులు నేను స్వాధ్యాయకే టైం ఇచ్చేదాన్ని. అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్, ఈ చేతుకు ఆపరేషన్ చేయాలంటే నేను రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను, కానీ కార్యం మాత్రం నేను బంద్ చేస్తలేను. అప్పుడు ఇంకా టైం ఎక్కడ దొరికింది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, అరే ఇంకా బుక్స్ చదవడానికి నాకు ఇంకా టైం దొరికింది అని అలా కూడా కొంచెం రిలైజ్ అయినా. అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు సార్ ఊకే ఫోన్ చేసేవాడు, రణవీర్ సార్, లేదమ్మా ఒక వారం రోజులు పెట్టండి అంటే, నేనేం సార్ అట్లేం నాకు టైం ఉండదు సార్, మీరు 7 రోజులు పెట్టాలంటే నాకు 7 రోజుల్లో నేను 4 రోజులు నాకు ఖచ్చితంగా స్వాధ్యాయకి వెళ్ళాలి నేను అంటే, లేదమ్మా ఒక వారం రోజులు మీరు టైం ఇవ్వండి, వారం తర్వాత మీకు నచ్చితే పెట్టించండి లేకుంటే లేదన్నాడు. సార్ ఊకే ఫోన్ చేయడం వల్ల ప్లస్ మళ్ళీ అప్పుడు సార్ ఫోన్ చేసే సమయంలో నాకు హెల్త్ ప్రాబ్లం ఉందన్న కదా సార్, ఆయన పరలేక నేను ధ్యానంలో పెట్టించాను సార్ క్లాస్. ఒక విధంగా బలవంతంగా వచ్చాను. వచ్చిన తర్వాత ధ్యానం అని మళ్ళీ ఏదైనా సార్ అంటే బలవంతంగా వచ్చినా ఎలా వచ్చినా కానీ చేసేది మాత్రం సరిగ్గా చేసుకుంటూ పోతాం. రావడం మాత్రం బలవంతంగా స్టార్ట్ చేసాను కదా, 7 రోజులుగా ఆ 7 రోజుల సమయాన్ని కరెక్ట్ ఇద్దాము, కరెక్ట్ సరి అయిన అంటే విధానంలో చేద్దామని చేశాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత 3 రోజులకు నాకు సాయిల్ మాస్టర్ ఇప్పుడు పరిచయం అవుతున్నా, ఆ సార్ ఏమని చెప్పిండంటే, నేను వచ్చిన మాస్టర్ అందరిని మా ఇంట్లోనే ఉంచేదాన్ని. అప్పుడు మా ఇంట్లో ఆ సార్ ఆ రోజు అక్కడనే స్టే చేశారు. నైట్లో సార్ చెప్పారు అన్నట్లు, వెల్లిపాయ తినకూడదు అంటే దానికి కూడా క్వశ్చన్స్ అడిగిన, ఎందుకోసం అంటే సార్ చెప్పిండు. చెప్పగానే అర్థమై నేను ఆ రోజు అంటే వెల్లిపాయ తినడం వల్ల మన లోపల కామ క్రోమ మద మాచల్య ఇలాంటి గుణాలన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఇంకా వివరంగా చెప్పించాడు. ఇప్పుడు స్వామీజీ మాలలు వేసుకుంటారు, ఆ మాలల సమయంలో వాళ్ళు వెల్లుల్లిపాయ తినరు. ఎందుకు తినరు అంటే వాళ్ళ లోపల ఇలాంటి గుణాలు ఉండకూడదు, భగవంతుని స్మరణలో కరెక్ట్ సరిగ్గా వాళ్ళ మైండ్ కరెక్ట్ పనిచేయాలంటే అలా పనిచేస్తేనే వాళ్ళు ఇది తినకుంటేనే అలా ఉంటారు వాళ్ళ స్మరణలో అని ఇలా చెప్పడం ద్వారా నేను ఆ రోజు నుంచి వెల్లిపాయ మానేశాను. ప్లస్ మా ఇంట్లో ఉన్న వెల్లిపాయల్ని వేరే వాళ్ళకి ఇస్తే ఒక పాపం అని తెలిసి ఏం చేశానంటే పెంటలో తీసుకువెళ్ళి పెంటలో పడేసాను. ఆ రోజు నుంచి నేను వ్యవసాయం సార్, రైతుని నేను, మా చేనులో వెల్లిపాయ అనేది పెట్టడం మానేశాను. పచ్చళ్ళలో దేంట్లలో పెట్టలేదు. చాలా సంతోషం. అక్కడి నుంచి ధ్యానం మీద నమ్మకం కుదిరి అంటే నమ్మకం అనేది కుదరలేదు, కానీ 7 రోజులు నేను కంటిన్యూ కరెక్ట్ చేసే విధానం కరెక్ట్ చేస్తానన్నా కదా సార్, అందుకోసం చేస్తున్నాను. 7వ రోజు కన్నా 6వ రోజు ఇంకో మేడం వచ్చి ఏమందంటే, బ్రాసన అంటే పాత్ర శుద్ధి కూడా చేయాలి అంది. అంటే నేను ఇంకా ఒకటే రోజు ఉంది అయినా పర్వాలేదు, మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఈ పాత బాసనలు పక్కకు పెట్టి అమ్మ వాళ్ళు ఇచ్చిన ఒక బాసన అన్నం కర్రీ దీనికి తీసి వంట చేయడం మొదలుపెట్టాను. అయితే 7వ రోజు నాకు అప్పుడు ఆ ధ్యానం మీద కొంచెం అనిపించింది. ఏంటి అంటే నాకేం అందరూ ధ్యానంలోకి నేను కూర్చుండబెట్టాను, నేను మైక్లో ఒరిపిస్తే అప్పుడు స్వాధ్యాయం నేను బాగా రన్ చేస్తున్నాను కదా సార్. ఈ ధ్యానం గురించి ఫస్ట్ రోజు 20 మంది వచ్చారు. 20 మంది అందరూ మంచిగా వాళ్ళ లోపల నవ్వుని చూశాను. అరే ఇదేదో బాగుంది, వాళ్ళకి నచ్చింది చేద్దాంలే అని 2nd రోజు నేను మైక్లో అన్వర్ చేయించాను.
నా పేరు చెప్పి అట్లా అప్పుడు ధ్యానం లావణి అనేవాళ్ళు అన్నట్టు. ఓకే. ఆ ధ్యానంగా స్వాధ్యాయ లావణి అని అనేవాళ్ళు. ఓకే. అప్పుడు మైక్లో అన్వర్ చేపిస్తే సెకండ్ డే 80 మెంబర్స్ వచ్చారు సార్ ఓకే. ఇక్కడికి. 20,080 అయింది. 20 నుంచి 80, మళ్ళీ డే 100 మంది అలా పెరుగుతూ వెళ్తున్నారు. అది ఇంత మంచిగా అందరికి నచ్చుతుంది. సరే 7 రోజులు అన్నాను కానీ చేస్తుంటే 7 అందరు వచ్చిన వాళ్ళు ఫస్ట్ రోజు కూర్చున్న వాళ్ళే నాకు ఆ బాబా అనిపించిళ్ళు వీళ్ళు అనిపించిళ్ళు అని చెప్తారు. నాకే బాబా అనిపిస్తలేదు, నేను సరైన ధ్యానం చేస్తున్నానా లేదా అని నాకు అనిపించింది. కానీ ఓకే, నేను చేసేది అయితే కరెక్ట్ చేస్తున్నా, ఎవరిది వాళ్ళది అని నేనేమి బాధపడలేను, మళ్ళీ ఫీల్ అవ్వలేను అక్కడ. ఫీల్ అవ్వకుండా ఉంటే 7వ రోజు నా లోపల నుంచి పొగల రూపంగా వెళ్తూ అది అనిపించింది. అయితే అనిపించిన తర్వాత నేను వాళ్ళకు వచ్చిన మాస్టర్కి చెప్పాను, ఏదో పొగల రూపంలో వెళ్తూ ఉన్నా అన్నది, కానీ నా హార్ట్లో నుంచి ఒక వాయిస్ అనిపించింది, మైగ్రేన్ నేను వెళ్తున్నా అని అనిపించింది. అంటే నాకు అప్పుడు మైగ్రేన్ తలనొప్పి ఉంది సార్, వెళ్తున్నా అని అదొకటి వాయిస్ వినొచ్చింది, కానీ నాకేం కనిపించలేదని చెప్పాను. అంటే నీకు ఆ నొప్పి వెళ్తుంది ఈ రోజు నుంచి అని వాళ్ళు చెప్పారు. నేను అప్పటి వరకు టాబ్లెట్స్ వాడాను సార్, టాబ్లెట్ మాత్రం మానలేను. ఆ రోజు వాళ్ళు చెప్పినందుకు వెళ్తుంది అన్నారు కదా, మరి నేను మళ్ళీ అప్పటి వరకు సార్ ఈ క్లాసు పెట్టించడంలో పూర్తిగా నిమగ్నమై నేను ఈ నెత్తి నొప్పికి ఈ చేతుకు టాబ్లెట్స్ వాడుతున్నాను. కానీ ఎన్ని వాడినా నాకు జన్మం పెట్టింది మాత్రం నిద్ర పట్టకపోవు సార్. కానీ ఈ 7 days మాత్రం నేను జన్మం పెట్టకుండా నిద్రపోయాను అన్నది ఆ రోజు నేను జన్మం చూస్తే అర్థమైంది. అంటే ప్రతి వారం మా సార్ జన్మం సీసా తీసుకొచ్చేవారు. ఆ రోజు జన్మం సీసా తీసుకొచ్చిండు, అక్కడ పెట్టిండు. ఇంకో జన్మం నేను చూసేవారు, అలాగే ఉంది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది. అంటే నేను ఈ క్లాస్ పెట్టించి ఇదంతా చేసి ధ్యానం పండుకునేటప్పుడు ధ్యానం చేసి అలా పండుకున్నాను. అంటే నేను ధ్యానము చేస్తున్నప్పటి నుంచి నేను జన్మం వాడలేను, అంటే నిద్ర పోయాను. నిద్ర పట్టింది అంటే దీంట్లో ఏమో ఉంది అన్నది అర్థమైంది. మళ్ళీ ఇది ఏదో చెప్పింది కదా, రేపటి నుంచి నేను టాబ్లెట్ మానేస్తా అని నేను ఆ రోజు టాబ్లెట్ మానేశానంటే ఇప్పటి వరకు నేను టాబ్లెట్, నో డాక్టర్ నో మెడిసిన్. చాలా సంతోషం. కరోనా వచ్చినా కూడా వేసుకోలేను సార్. సంతోషం. కరోనా వచ్చిందా మీకు? కరోనా వచ్చింది, మా ఫ్యామిలీకి వచ్చింది. నేను భయపడకుండా వాళ్ళకి సేవ చేశాను. దాంట్లో మీరు ఒక టెస్ట్ చేయించుకోండి అన్నారు, చేయించుకుంటే నాకు వచ్చింది. నేను అప్పటికి నేను పిరమిడ్ కట్టించాను, అంటే కంప్లీట్ కాలేదు, స్ట్రక్చర్ అయింది, వర్క్ జరుగుతుంది. వాళ్ళకి సేవ చేసుకుంటూ, ఫ్యామిలీ అందరికి సేవ చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటూ, పిరమిడ్లో పండుకునేంత అంటే ధ్యానం చేసేంత ఓపిక లేదు సార్. పండుకున్నాను పిరమిడ్లో. పండుకోవడం ద్వారా తెల్లార వరకు నాకు ఆ శక్తి వచ్చేది చేసేంత. అలా చేస్తూ మెడిసిన్స్ వాడకుండా ఏం వాడకుండా నేను హ్యాపీగా అయ్యాను. ప్రాక్టికల్. మళ్ళీ ఏంటి అంటే అప్పుడు ఏంటి అంటే మా సార్కు దమ్ము బాగా వచ్చింది, కరోనా ఆయనకు బాగా వచ్చింది. నేను అప్పుడు వెంటనే అనుకున్నాను, సార్ ఏదైతే నేను ధ్యానం చేస్తున్నానో ఇది సరి అయిన ధ్యానం, ఇది రైటు. మరి నేను చేసిన ఈ సంపదలో నుంచి హాస్పిటల్ ఖర్చు కాకూడదు అని అనుకొని వెంటనే రణవీర్ సార్కి ఫోన్ చేసి, అప్పుడు బాల్కొండలో 32 పిరమిడ్ కడుతున్నారు సార్. అప్పుడు మాకు హాస్పిటల్కి వెళ్ళాలి అని అందరూ అంటున్నారు. ఆ నర్సుకి నచ్చి నాకు అప్పటి నుంచి నాకు అసలు అంతకుముందే విశ్వానికి ఎలా కనెక్ట్ అయ్యానో తెలియదు సార్. నాకు ఏదైతే నేను ఎవరికన్నా చెప్పేది ఉంటే ఫస్ట్ విశ్వానికి చెప్పేదాన్ని, చెప్తే దాని ద్వారా అలా అవుతూ ఉండేది. నేను విశ్వానికి చెప్తున్నా, ఆయన నో అనాలా, నేను హాస్పిటల్కి వెళ్ళాను అనాలా, నాకు ఇక్కడనే నయం అవుతుందని అనాలి అని నేను విశ్వాన్ని చూస్తూ ఇలా నా మనసు లోపల అనుకుంటున్నా. వెంటనే అక్కడి నుంచి అదే మెసేజ్ వచ్చింది. ఏమంటుండంటే, నేను హాస్పిటల్ ఓన్ చిన్నమ్మ, ఆల్రెడీ మొన్న వాళ్ళ బామ్మర్దిని తీసుకెళ్ళాడు, అక్కడ చూశాను కదా, నేను వెళ్ళను, అక్కడికి వెళ్తే ఇంకెక్కువ అవుతుంది, తక్కువ కాదు, నాకు ఇక్కడనే తగ్గుతుంది, నేను ఏ హాస్పిటల్ వెళ్ళను అని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఆయన హాస్పిటల్ రాడు అని అంటే అప్పుడు అక్కడ ఏమనిపిస్తుంది అంటే నా భార్యకు నాకన్నా ముందు డబ్బుల మీద ప్రేమ ఉంది అని అర్థమవుతుంది. కాబట్టి అలా కాకుండా ఇలా ఉంటే తెలిస్తే బాగుంటుందని. చాలా సంతోషం. ధ్యానం రెగ్యులర్. 11వ రోజు నుంచి నేను పాత్ర శుద్ధి అవన్నీ అయిపోయాయి. 21 daysలో ఈ నొప్పి అనేది పోయింది. చెక్ చేసుకోవడానికి తోటలోకి వెళ్ళి గడ్డ పరవట్టి మన కొంకి వట్టి గట్టిగా దొబ్బాను, ఏమీ లేదు. అప్పుడు అయిపోయింది, ఇది సత్యం ఉన్నది అన్నది తెలుసుకొని ఇందులో ఉన్న అసలు ఆనందం అనేది, ఈ ఆనందం ఎక్కడ రాలేదు సార్. నాకు చిన్నప్పటి నుంచి కష్టమే సార్.
అసలు ఆనందం అనేది నా జీవితంలో లేదు. ఓకే. స్వాధ్యాయ ఇంతకుముందు స్వాధ్యాయ యోగంలో ఉన్నాను కదా సార్, ఆ స్వాధ్యాయ యోగంలో ఉన్నంత వరకు, ఆ బుక్స్ చదివినంత వరకే ఆనందం ఉండేది. అక్కడేం బుక్స్ చదివేవాళ్ళమ్మా స్వాధ్యాయ వాళ్ళు? అంటే సంస్కృతి బుక్కులు అనేది ఇట్లా పండగలు దేనికోసం వస్తున్నాయి, ఆ పండగల యొక్క విశిష్టత ఏంటి అనేది, దాని యొక్క పండగ మనం ఎందుకోసం నడుపుకుంటున్నాం, దసరా పండుగ అనేది ఎందుకు వచ్చింది, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాం, దాని యొక్క విశిష్టత ఉండేది సార్ అందులో. ఇప్పుడు ఇక ధ్యానం స్థిరమైపోయింది మీకు. అవును సార్. ధ్యానం ద్వారా రిజల్ట్ వచ్చేస్తుంది మీకు. ఆహారంలో మార్పు వచ్చేసింది, పూర్తి శాఖాహారిగా మారిపోయారు. మీరు ఒకళ్ళని మీ కుటుంబంలో అందరూ మారారా? మా కుటుంబంలో ఇంతవరకు మారలే. ఈ సంవత్సరం మా సార్ మారారు సార్. సరే, ఇంక ధ్యానం బాగా చేస్తున్నారు. మరి ఇప్పుడు అక్కడ ఆ బుక్స్ చదివినప్పుడు పండుగలు ఎందుకు వస్తాయి ఏమిటి అని సిలబస్ వేరుగా ఉంది. అవును సార్. ఇప్పుడు ఇక్కడ పిఎస్ఎస్ మూమెంట్లోకి వచ్చినా ఇక్కడ సిలబస్ వేరుగా ఉంది. అవును సార్. పత్రిక గారు ఏం చెప్తున్నారు మనకి, ప్రతి వ్యక్తి ఎదగటానికి ఒక 3 ఇచ్చారు మనకి. ఒకటి ఏమిటి, సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, నువ్వు ఎంత చేస్తే అంత శక్తివంతంగా ఎదుగుతావు. 2 స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే మంచి పుస్తకాలు చదవాలి. అంటే మంచి పుస్తకాలు చదవటం ద్వారా యోగుల యొక్క జీవిత చరిత్రలు ఎలా ఉంటాయి, యోగమయ జీవితాలు ఎలా ఉంటాయి, అది చదవటం ద్వారా మనం కూడా ఆ స్థాయికి ఎదగటానికి మనం ఏం చేయాలి, వీటన్నిటికీ పుస్తకం చదువుతాం. ఈ స్వాధ్యాయం పుస్తకం చదవటంతో పాటు అధ్యయనం అంటే ఏంటి, ఆత్మపరిశీలన. మన ఇన్ని మాటలు మాట్లాడుతూ ఇంతకు నుంచి మీరు చెప్పారు కదా, కాబట్టి ఆత్మపరిశీలన మీకు బాగా ఉందంటే నాకు అర్థమైంది. ఓకేనా? ఈ స్వాధ్యాయంలో ఏమిది, మంచి చదవటం, ఆత్మపరిశీలన చేసుకుంటాం. ఇక 3వ విషయం సజ్జన సాంగత్యం. అంటే ధ్యానం ద్వారా వచ్చే అనుభవాలు కానీ, స్వాధ్యాయంలో మంచి పుస్తకాలు చదవటం ద్వారా ఉండే జ్ఞానం కానీ పరస్పరం మనం చర్చించుకుంటాం. ఎలా ఉంది, ఏ బుక్లో ఏ సారాంశం ఎట్లా ఉంది, ఇది సాధ్యం. ఈ 3 మన పత్రిక మనకి ఇచ్చారు బాగా. ఈ 3 అయిన తర్వాత ఆచార్య సాంగత్యం అంటాం. ఆచార్య సాంగత్యం అంటే ఏమిటి, మనకంటే 4 ఏళ్ళ ముందు నుంచి ఉండి ప్రతిదీ మంచి జ్ఞానవంతంగా ఎదిగినప్పుడు మనకి ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి క్లియర్ చేసుకుంటాం. ఇవి 4 మనకు ఉంటాయి. మెయిన్ ఈ 3 ఉంటాయి. ఇప్పుడు సాధన చేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్స్ ఏమేమి చదివారు మీరు పిరమిడ్ సొసైటీలో? ఫస్ట్ 2018లో అదే సంవత్సరం అనుకుంటా మన తటవర్తి రాజలక్ష్మి మేడము మరో జన్మన అది ఉంది బుక్స్. ఆ బుక్ని ఫస్ట్ మేడంది చదివాను సార్ నేను స్టార్టింగ్. అది చదివిన తర్వాత సార్ది మన మరణం లేని మీరు, సీతాయనం. మరణం లేని మీరు చదివిన తర్వాత ఎలా అనిపించింది మీకు? నాకు అప్పుడు అర్థమైంది సార్ క్లారిటీగా. ఏంటి అంటే అసలు మనం ఎవరము, మనం ఏం చేస్తున్నాము, మనం ఎందుకోసం వచ్చినాము ఈ భూమి మీదకు అనేది వాస్తవంగా అర్థమైపోయింది సార్. వాస్తవంగా ఉన్న సత్యం అర్థమైంది. అంతవరకు ఏంటి అంటే నాకు వచ్చిన ప్రాబ్లమ్స్, కర్మలు, ప్లస్ ఇంకోటి నా భర్త ద్వారానే వచ్చింది, అమ్మ వాళ్ళ ద్వారా, ఇలా అనుకునేదాన్ని. ఎప్పుడైతే ఈ బుక్స్ చదివినానో అంటే నేను తెచ్చుకున్నది అనేది నాకు క్లారిటీగా అర్థమైంది సార్. ప్లస్ హాస్టల్ ట్రావెల్స్ అయినా అది ఏంటి అంటే నాకు హాస్టల్ ట్రావెల్స్ నేను చాలా చేస్తాను. అంతకుముందు అప్పుడు కళలో అనుకునేదాన్ని. ఈ బుక్స్ చదివిన తర్వాత అర్థమైంది. కళలో అనుకున్నప్పటికీ కూడా నిద్రలో జరిగినాయి. అవి ఎట్లా జరిగినాయి? అంతకుముందు నిద్రపోయినప్పుడు వస్తే కళ అనుకుంటాం. అంతకుముందు నిద్రలో జరిగాయి. అది కళ. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడికో వెళ్ళేదాన్ని సార్. ఎక్కడికో తీసుకెళ్లేవారు. అన్నీ అయిపోయినాక నాకు ధ్యానంలోకి లేచినాక ఒక్క 30 సెకండ్స్ వరకే గుర్తుండేది సార్. తర్వాత మర్చిపోయేదాన్ని. అప్పుడు మర్చిపోయిన తర్వాత అరే వీళ్ళు ఎందుకు మర్చిపోతుంది అని నేను అనుకునేదాన్ని సార్. ఊకే నేను పత్రిసారిగా అనిపించినప్పుడల్లా సార్ని ఈ విషయం అడగాలి, ఎందుకు నాకు గుర్తుండడం లేదు అని అడగాలి అనుకునేదాన్ని. ఒకసారి నాకన్నా ముందు ఎవరో ఒకరు అడిగారు సార్, నీకు అంటే సార్ నాకు కొన్ని ధ్యానంలో ఎన్నో అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి, నాకు అవి గుర్తుండడం లేదు, మర్చిపోతున్నా, ఎందుకోసం అని ఆరుమూరుకి వచ్చినప్పుడు ఒక మేడం అడిగింది. అంటే నాకన్నా ముందే అడిగింది అని. అప్పుడు అక్కడ నాకు సమాధానం దొరికింది. అవసరం ఉంటే నీకు అవిటికవే గుర్తుకొస్తాయి, అవసరం లేని మనకు రావు, దాని గురించి వర్రీ కాకు, నీకేది కావాలో ఆ సమయంలో అది వస్తూనే ఉంటుంది, నీకేది అవసరం అది నీకు తెలిసిపోతుంది, చాలు కదా, ఇంకెందుకు దాని గురించి వర్రీ అవుతున్నావు అలా చెప్పాడు సార్. అట్లా చెప్పడం ద్వారా నాకు అలా అర్థమైంది. మళ్ళీ బుక్స్ చదవడం వల్ల ఫస్ట్ అంటే మన లోపల ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో
వాని అన్నిటికీ నాకు ఆ మరణం లేని మీరులో నాకు ఆన్సర్ దొరికినాయి సార్. బాగుంది. చాలా అంటే అసలు నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే అరే నేను స్వాధ్యాయ అంటే ఆ స్వాధ్యాయ యోగంలో నుంచి ఈ స్వాధ్యాయ యోగంలోకి వచ్చాను కదా, మరి అక్కడ వాళ్ళందరూ ఊళ్ళో అందరికీ నేను ఇదైపోయినా సార్, అంటే ఒక శత్రులాగా అయిపోయాను బయటకు వచ్చేసేవారికి. ఎందుకంటే నేను అక్కడ నుంచి బయటకు వచ్చిందంటే అక్కడ మహిళా కేంద్రం ఈ స్వాధ్యాయ అనేది జరగడం లేదు, చెప్పేవాళ్ళు లేరు. అయితే మరి వాళ్ళందరికీ నేను శత్రువునై నేను సరి అయిన దారిలోనే వెళ్తున్నానా, మరి వాళ్ళ కోసం ఒక మెట్టు అలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అన్నప్పుడు ఈ బుక్స్ చదవడం వల్ల నాకు అర్థమైంది. అంటే నాది అది ఆ టైం అయిపోయింది, దానికి ఇంకా వేరే వాళ్ళు పంపిస్తారు, విశ్వమా చూసుకుంటారు, నాకు సంబంధం లేదు. దానికోసం నేను ఒక మెట్టు దిగడం నాకు ఎందుకు అవసరం లేదు, ఒక మెట్టు ఎదిగాను కాబట్టి నాకు ఇది దొరికింది. కాబట్టి ఈ మార్గంలోనే నేను వెళ్ళాలని అర్థమైంది. ఫస్ట్ నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్కటి మెసేజ్ మాత్రం, నేను దాదాజీ గారిని పత్రి సార్ని పిలిచి నాకు ఏది మీరు కనిపిస్తారో కనిపించో నాకు అవసరం లేదు, నాకు అటు ఇటు నా ప్రాణం కొట్టుకుంటుంది ఎటు వెళ్ళాలని అంటే పత్రి సార్ రాలేదు కానీ దాదాజీ యొక్క అది అర్థమైంది సార్. దాదాజీ ఏమన్నాడంటే నేను రోజులో 22 గంటలు పనిచేస్తాను కదా స్వాధ్యాయ కోసం, ఇందులో 2 గంటలు పండుకుంటాడని మాకు అందులో ఉంది సార్. కానీ ఆయన నాకు ధ్యానంలో ఏం చెప్పాడంటే గంట నేను పడుకుంటాను, గంట ధ్యానం చేస్తాను. ధ్యానము అవసరమే, ప్రాత ప్రార్థన స్వయం ప్రార్థనలో ఉంది ధ్యానమే, కానీ ఇక్కడ ఇది జరుగుతలేదు, ఆ దారిలో వెళ్ళు, అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు అని మెసేజ్ ఇవ్వడం వల్ల నేను ఇష్టపూర్వకంగా ఇక ఇంకా ఏ భయము లేకుండా ఇక మంచిగా వెళ్తున్నాను. లేదు ఇక కరెక్ట్గా నేను సరైన దారిలోనే వెళ్తున్నాను అనేది అర్థమైంది. ఇంటర్ పూర్తి అయిపోయి ఇంటర్ పాస్ అయితే డిగ్రీకి వెళ్ళాలి కదా, డిగ్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటర్ చదవంగా మనం, ఇంకా తర్వాత పరిస్థితి. ఇప్పుడు బుక్స్ చదువుతున్నారు, ఇప్పుడు మరణం లేని మీతో పాటు ఇంకేమేమి చదువుంటారు బుక్స్ బాగా? సీతాయనం సార్, సీతాయనము కంప్లీట్ అయిపోయింది. మన భిన్నంగా ఆలోచించు ఇలాంటి చాలా కొన్ని బుక్స్లు చదువుతున్నా. ఎక్కువ సార్ అయింది అంటే మా ఊళ్ళో ఎక్కువ పత్రిజీ ద్వారా వచ్చిన బుక్స్, ఫస్ట్లో వచ్చిన బుక్స్, ఫస్ట్లో భిన్నంగా ఆలోచించి ఈ మధ్య వచ్చిన పుస్తకాలు ఇవి చదవలేను సార్, నేను ఇంకా చదవలేను. ఎందుకంటే నా దగ్గరికి తాపోకలు ధ్యానానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నేర్పించడం చెప్పడం మట్టుకే వెళ్తున్నాను. కానీ బుక్స్ మాత్రం నేను ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడల్లా 1500 పెట్టి అన్ని బుక్స్ తెస్తాను పెడతాను. ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళు ఏది కావాలంటారో వాళ్ళకి నాకు కరెక్ట్ సరైన బుక్స్ని ఇస్తున్నాను, వాళ్ళు చదివి వాళ్ళు మంచిగా రిలీజ్ అవుతున్నారు. మంచివాడు. ఇంకొద్దిగా బుక్స్ అంటే ఇప్పుడు మరణం లేని మీరు బుక్ చదవటం ద్వారా ఎంత క్లారిటీ అయితే వచ్చిందో, అలాగే బిగినింగ్లో వచ్చిన బుక్స్ పత్రిక ద్వారా వచ్చిన బుక్స్ ఇంకా కొన్ని చదువుతుంటే మీ మీద మీకు ఇంకా అవగాహన పెరుగుతుంది. ఇప్పుడు పిరమిడ్ కట్టారుగా, ఎట్లా కట్టారు మీరు? పిరమిడ్ ఎనర్జీ అనేది మీరు ఎట్లా గ్రహించారు అసలు? పిరమిడ్ అనేది ఇప్పుడు ఆహారంలో మార్పు వచ్చింది, ధ్యానంలో మార్పు వచ్చేసి, అంటే ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్కి వచ్చినప్పుడు మనం ఎలా డిగ్రీకి వచ్చాం ఇది అర్థమైపోయింది. ఆరోగ్యం చక్కబడుతున్నప్పుడు మీకే ఆరోగ్యం సక్రమంగా వచ్చింది కాబట్టి అర్థమైపోయింది. మరణం లేని మీరు బుక్ చదవడం ద్వారా నాలెడ్జ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో తెలిసిపోయింది మీకు. ఇప్పుడు పిరమిడ్ ఎనర్జీ అనేది ఎట్లా మీరు ఐడెంటిఫై చేశారు? పిరమిడ్ ఎనర్జీ అంటే మామూలుగా ధ్యానం చేస్తే 3 శక్తి ఎక్కువ వస్తుంది. పిరమిడ్లో ధ్యానం చేస్తే ఇంకా 3. అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే సార్ నాకు ఇది ఎవరు చెప్పలేరు, నాకు పిరమిడ్లో ధ్యానం ఒక 3 గంటలు ధ్యానం చేస్తే 24 అంటే ప్రతిసారి ఏమనంటే మామూలుగా ధ్యానం చేస్తే 3, సామూహిక ధ్యానం చేస్తే 3, మ్యూజిక్ మెడిటేషన్ చేస్తే 3, ప్రకృతి మెడిటేషన్ చేస్తే 3, పిరమిడ్లో ధ్యానం చేస్తే 3. ఇవన్నీ కంప్రూవ్ చేసుకుంటూ పోతే అంటే నేను ఇక్కడ పిరమిడ్ కట్టాను, పిరమిడ్ చుట్టూ చెట్లు పెట్టాను, ప్రకృతి సామూహిక ధ్యానం అందరితో కలిసి ధ్యానం చేస్తున్నాను. ఇవన్నీ కంపేర్ చేస్తే పిరమిడ్లో ఒక 3 గంటలు ధ్యానం చేస్తే 24 అవర్స్ ధ్యానం చేసినట్లే లెక్క కదా. ప్లస్ పిరమిడ్ ఎందుకు కట్టాలి అంటే మనం భూమాత నుంచి ఎన్నో తీసుకుంటున్నాము, ఆ తల్లిని ఎంతో హింసిస్తున్నాం, ఎంతో కష్టపెడుతున్నాము, అవసరం ఉన్నా లేకపోయినా. మనకు అవసరం ఉన్నంత బిల్డింగే ఆడతలేం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం, ఆ అమ్మని ఎంతో మోపిస్తున్నాము. ఇదంతా అర్థమై మరి ఆ తల్లికి మనం ఏం చేస్తున్నాం,
ఆ భూమాతకు నేనేం చేస్తున్నా రైట్. అనేది అర్థమైన తర్వాత అప్పుడు అనుకున్నా భూమాతని అంటే భూమాతని శాంతించే శక్తి నాకు లేదు, కానీ కొంచెం మట్టుకు ఓకే. ఈ పిరమిడ్ కట్టడం వల్ల ఒక 100 సెంటీమీటర్లు దీని శక్తి ఉంటుంది కాబట్టి ఓకే. ఫస్ట్ నేను భూమాత మీద కాన్షియస్ పెట్టాను సార్ బాగుంది. స్టార్టింగ్. దాని తర్వాత ప్లస్ ఇది సుఖ అనిపించింది, అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు సుఖ మేలు జరుగుతుంది, ఓకే. దాంతోపాటు చుట్టూ ఉన్న వాళ్ళ లోపల సుఖ బాగుంటుంది, వాళ్ళ శక్తి, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ఆలోచన విధానము ఓకే. బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి ఆ పిరమిడ్ కట్టాను సార్. ఓకే. ఫస్ట్ అసలు పిరమిడ్ కట్టడానికి మా సార్ ఒప్పుకోలేడు, ఒప్పుకోకుండా చాలా అవస్థలు పడి నేను సంకల్పం గట్టిగా ఇది ఇక్కడ కావాలి, ఎందుకంటే ఇది నా వరకు నేను చెయ్యాలి, పిరమిడ్ కట్టించాలి, కానీ ఇది ఆయన ద్వారానే చేయించాలని గట్టిగా అనుకొని ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇల్లు పైన కడతాం అనుకున్నాం సార్. దానికి మా సార్ ఒప్పుకున్నాడు. సడన్గా కొబ్బరికాయ కొట్టే సమయంలో నా ఇళ్ళ నుంచి ఈ వయసు వస్తే నేనేది మొండిగా ఇక్కడనే కడదామన్నా. ఆయన ఏమన్నాడంటే ఇక్కడ కడితే చిన్నబాయికి ఇల్లు ఎక్కడ కడతావా, ఆయన లాజిక్ ఆయన రైటు, ఎందుకంటే ఆయన ఇందులో లేడు, తప్పదు కదా ఆయన రైట్. నేనేమన్నానంటే నాకేం తెలియదు సార్, ఎవరు కానీ ఇనలేను. సడన్గా నాలోంచి ఏమొచ్చిందంటే ఫస్ట్ లోక కళ్యాణంలో మనది ఒక ఇత్తు పెడితే వందితులు వస్తాయి, కాబట్టి నువ్వు చిన్నబ్బాయి కోసం ప్లాట్ చూస్తున్నావా, అది విషయం ఎక్కడి నుంచి వస్తుంది, దానికి నీకు సంబంధం లేదు, ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ కట్టాలని వచ్చింది కదా, ఇక్కడ కట్టి తీరాల్సిందే అని అన్నాడు. ఆ రోజు అన్నాను, ఆయన ఇట్లా అన్నాడు ఏంటి, నేను అట్లనే పండుకున్నాను సార్. పండుకుంటే అప్పుడు నాకు ధ్యానంలోనే ఇట్లా కూర్చొని పండుకున్నాను. అప్పుడు అంటే అందరికీ ఇది ఇక్కడ సరి అయిన ప్లేసు, ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు అందరు ఇక్కడ ఉంటేనే కరెక్ట్ ఉంటుంది. మళ్ళా ప్లస్ నేను ఫస్ట్ ఏమనుకున్నాను, భూమాతకు అనుకున్నాను కాబట్టి ఇల్లు పైన కడితే అది వేరు, ఈ శక్తి వేరు అనేది నాకు అక్కడ క్లారిటీ అర్థమైంది. అప్పుడు నేను అలాగే ఉంటూ 3 months వరకు ఆపేశాను సార్, స్ట్రక్చర్ వేయించి. అయినా లోపల మార్పు రావడానికి నేను చాలా సాధన చేసి ఆయన ద్వారానే పిరమిడ్ కట్టించాను సార్. ఆయననే పిరమిడ్కు నీళ్ళు పట్టడం అన్నీ ఆయననే చేసి, నేనేం చేయలే, వదిలేశాను. కట్టడం చేయడం నేను చేశాను, వదిలేశాను, ఆయననే చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన అవస్థతో నువ్వు పిరమిడ్ కడుతున్నావు కానీ దానికి నీళ్ళు పడతలేవు, ఏం పడతలేదు, దానికి పగులుతుంది, అది ఎట్లా అంటే అది నీ పని, నువ్వు చేయని నేను విశ్వానికి చెప్పేదాన్ని. అంటే ఆ కర్మన ఆయన ద్వారా మంచిగా ఉంటుంది అని అలా చేయించాను. గట్టిగా పనిచేసింది ఆయన ద్వారా. ప్లస్ అప్పుడు పూజ చేసే రోజు అనుకున్నాను, అంటే నేను పత్రిక సార్ నాకు ఇది చూపించాడు కదా, ఇది ఎప్పుడన్నా కానీ పిరమిడ్ ఓపెనింగ్ పత్రిక సార్ రావాలనుకున్నాను సార్. అంటే ఏం సంకల్పం ఏం పెట్టుకోలే, వస్తే బాగుంటుంది ఒక ఆలోచన వేసాను సార్. సారే వచ్చి ఓపెనింగ్ చేశారు సార్ 2020లో మన నవంబర్ 1వ తారీఖున 15/15 సార్. 15/15 గ్రౌండ్ మీద. అవును సార్, చాలా బాగుంది, మంచి వర్క్ అది, బాగుంది. అది కట్టిన నుంచి సార్ అసలు మా ఫ్యామిలీలో మొత్తం మార్పులు జరిగిపోయినాయి సార్. చాలా నాకు అసలు ఆ ఫ్యామిలీలో ఆ పిరమిడ్ కట్టక ముందు నాకు అసలు రోజు అంటే ధ్యానం చేసేదాన్ని, అన్నీ చేసేది, కానీ ఇంకేదో ఉంది, ఇంకా ఏదో మారాల్సింది ఉన్నది, ఇంకా నా జీవితంలో ఏదో ఉంది అనేది నాకు డౌట్ ఉండే, లోటు నా లోపల లోటు అనేది ఉండే. ఆ లోటు ఏంటి అంటే నా భర్త ద్వారా ఒకటి నాకు నచ్చని పని జరిగేది అన్నట్టు. అది కట్టింది ఎప్పుడైతే కంప్లీట్ ఎప్పుడైందో, పత్రిసారి ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టాడో అది నాకు మొత్తం సాల్వ్ అయిపోయింది సార్. అసలు ఏమీ లేదు, ఇప్పుడు నిత్య తోరణం ఆనందంగానే ఉంది. రోజు నా జీవితంలో పండగలా ఉంది సార్. చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం మీద పత్రిసారి విజన్ ఫైనల్ ఏంటి ఇప్పుడు? అవును సార్, పత్రిసారి విజన్ మొత్తం శాకాహారం, ధ్యానం, జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. కాబట్టి నేను 2020లో నేను గట్టిగా సంకల్పం పెట్టుకున్నా సార్. ఇదైతే వాస్తవంగా నేను 2020లో ధ్యానమా చక్రానికి నేను 2018లో అక్కడికి వచ్చిన తర్వాత నాకు అక్కడ చాలా ఆనందం వచ్చింది సార్. ధ్యానమా చక్రానికి వచ్చినప్పుడు నేను అప్పుడు నేను 3 days ఉన్నాను సార్ 2018లో. అప్పుడు అనుకున్నా ఈ 11 రోజులు నేను ఇక్కడే ఉండి ఈ ఆనందాన్ని పొందాలి, ఈ ఎనర్జీని పొందాలి. ఎక్కడుండి? మన కడతాలో సార్, కడతాలో ఉండే అక్కడే ఉండి అదే అనుకున్నాను.
అప్పుడు సార్ చెప్పిండు ఏంటి ధ్యానానికి ఈ ధ్యానం ఎంత ముఖ్యమో సేవ కూడా అంత ముఖ్యం అని. రైట్. సేవ ఓకే. సేవ అంత ముఖ్యం అన్నప్పుడు వెంటనే సార్ చెప్పిన వెంటనే అప్పుడే నేను అక్కడ ఒక 2 days సేవా కార్యక్రమంలో వెళ్ళాను సార్. నేను ఓకే. ఏం చేశారు సేవ? అప్పుడు ఫస్ట్ మన స్వచ్ఛ భారత్ చేశాను సార్. స్వచ్ఛ భారత్ స్టార్టింగ్. ఓకే. 2019లో బాత్రూమ్ క్లీనింగ్లో వెళ్ళాను. మ్మ్. 2019లో. రైట్. 2020లో కూడా వెళ్ళాలని నేను అనుకున్నాను. ఓకే. అయితే మాకు ఇక్కడ నుంచి అప్పుడు ఏమన్నారంటే 11 రోజులు అక్కడ ఉండడం కుదరదంట. అప్పుడు కరోనా అవ్వడం వల్ల రావడం కుదరదని చెప్పిండ్రు. అంటే 2 days 3 days ఉండొచ్చు, 11 days ఉండకూడదని. అంటే నేను ఈ 11 రోజులు ఈ లోక కళ్యాణం కోసం అక్కడనే నేను ఉండాలని నేను అనుకున్నాను. ఓకే. మరి ఎలా నేను ఎట్లా మరి ఇంకా మిగతా డ్రెస్సులు ఎలా అంటే ఇక్కడ నాకు ధ్యానాన్ని నేర్పించిన రణవీర్ సార్ ఏమనంటే మీరు ఇక్కడికి ఆర్మూర్కి వచ్చేయండి అమ్మ లగేజ్ చదువుకొని మీరు రోజు ఒక విలేజ్కి వెళ్ళి చెప్పుదురు అని అన్నాడు. ఇక్కడ ఎప్పుడు చెప్పే వాళ్ళమే కదా ఇంకా ఎలా అట్లా అని కరెక్ట్ కాదని అనుకొని నేను ధ్యానంలో కూర్చుంటే ద్వారక తిరుమలకి రమ్మని నాకు మెసేజ్ వచ్చింది సార్. ద్వారక తిరుమల. ఓకే. అక్కడ పిరమిడ్ శ్రీనివాస మహా పేరు అది ఉంది. అక్కడికి రమ్మని వచ్చింది. ఓకే. అక్కడికి అది ఎక్కడ ఉంటుంది అని అంటే ఆంధ్ర అని చెప్పింది ఒకటి. ఓకే. అక్కడికి ఎలా రావాలని నాకు ఓకే. అంటే నేను ఎక్కువ చదువుకోలేను సార్, ఇంగ్లీష్ ఏం నాకు రాదు. ఓకే. ఎలా రావాలి అని అంటే అప్పుడు నేను తీసుకెళ్తే మీరు రండి అని అన్నాడు. ఎవరు? అక్కడ ఎవరో ఇన్నర్ వాయిస్. ఓకే. ఓకే. ఇన్నర్ వాయిస్ లోపల నుంచి. ఓకే. అంటే రండి అని అంటే సరే అని నేను అక్కడ అనుకున్నాను. అప్పుడు అనుకునే సమయానికి నేను ఇక్కడ నుంచి నేను ఎలా వెళ్ళాలి ఒక్కదాన్ని అయితే పంపించారు అని అంటే ఒక 2 నా ఎంబట వచ్చేవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు 60 సంవత్సరాలు ఉంటాయి సార్ వాళ్ళకు. వాళ్ళని పిలిపించి ఇట్లా మనం వాళ్ళు సుఖ నాతో పాటు 11 days ఉండేవాళ్ళు సార్. మనకి ఈసారి ఇట్లా సమయం లేదట, మరి ఆంధ్రాకి నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, మరి మీరు వస్తారా? మరి అక్కడ మాత్రం ఫుల్ కరోనా ఉంటుంది. అంటే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు, అక్కడ ఇప్పుడు ఫుల్ కరోనా ఉందని చెప్తున్నారు. మీకు ఓకే అనిపిస్తే మీకు రావాలి అనిపిస్తే ఫస్ట్ ధ్యానంలో కూర్చోండి, మీకు కూర్చొని మీకు ఏమనిపిస్తుంది రండి అని చెప్పాను. ఆమె ధ్యానంలో కూర్చుంటే ఆమె ఏమన్నా అంటే ఆమెకు ఫస్ట్ కరోనా మీద ఆమెకు భయం లేదు. ఇక ఈ మేడం ఆంధ్రాకు తోలుకపోతా అంటున్నది, ఆమెకు డబ్బులకు ఆలోచన పెట్టుకున్నదో ఏంటో ఇంత డబ్బులు ఖర్చు అవుతుందని ఆమెకు మెసేజ్ వచ్చిందంటే వెళ్ళమని వచ్చిందంట సార్. 1500 పోను రాను 1500 ఖర్చు వస్తుంది ట్రైన్కు అని అట్లా వచ్చింది. లావణ్య వెళ్దాము అని అన్నది. అనగానే వెంటనే మా సార్ సుఖ నో చెప్పలేడు, నువ్వు 11 రోజులు ఎక్కడికి వెళ్తాను కదా నీకు వచ్చింది కదా సరే వెళ్ళాను అన్నాడు. వెళ్ళాము సార్. అక్కడ నేను ఏం పెట్టుకున్నానంటే మా నిజామాబాద్ జిల్లాలో ఒక మెగా పిరమిడ్ రావాలని అనుకున్నాను సార్. నా సంకల్పం ఆలోచన ఇక్కడ అక్కడికి వెళ్ళాక అక్కడనే సార్, అక్కడనే ఆ పిరమిడ్ దగ్గరనే. అప్పుడు ద్వారకా తిరుమలలో ఏమైనా ఉత్సవాలు జరిగే టైమా లేదంటే ఉత్సవాలు ఇది ధ్యానమా చక్రం జరిగింది సార్. అక్కడ అక్కడ 2వ ప్రోగ్రామ్ ధ్యానం మహిళా చక్రం అనేది అక్కడ సుఖ చేశారు ఆ సంవత్సరం. అదే సంవత్సరం ఫస్ట్ అట. అక్కడికి సుఖ మన మాస్టర్స్ అందరు వచ్చారు. ఒకరోజు అల్లాబక్ష్ సార్ వచ్చారు రామ్తా. ఆ సార్ తోటి నేను సంకల్పం పెట్టుకుంటున్నాను సార్. ఏం గలమ్మా సంకల్పం అంటే సార్ నాకు మా నిజామాబాద్ జిల్లాలో ఒక పెద్ద మెగా పిరమిడ్ కావాలి. అక్కడ అందరికి ఉండడానికి ధ్యానం చేసుకోవడానికి ఇక్కడైతే ఎలా ఉందో నాకు అక్కడ ఇంత పెద్దది అన్నది కాదు, ఎంతదైనా ఎక్కడికి మెగా పిరమిడ్ కావాలి, నాకు ఆ పిరమిడ్ కావాలి, నాకు దాని సంకల్పం పెట్టించండి అని అన్నాను. అలా కూర్చున్నప్పుడు నాకు సంవత్సరంలో 300 పిరమిడ్లు వస్తున్నాయని మెసేజ్ వచ్చింది సార్. సంవత్సరం 300 ఎక్కడైనా కానీ ఇక్కడే వచ్చాయి సార్. 300 పిరమిడ్లు స్ట్రక్చర్స్ వేయించారు అప్పుడు ఓన్లీ నిజామాబాద్ జిల్లాలో. ఆ మెగా పిరమిడ్ అనేది ఆ మెసేజ్ రాలేదు నాకు, కానీ 300 పిరమిడ్లు వస్తున్నాయని నాకు మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మరి అయిపోయాయి సార్. అంటే స్ట్రక్చర్స్ అయ్యాయి, కొన్ని పూర్తి అయినాయి. మొత్తం నిర్మాణాలు అయితే వచ్చేసినాయి. 312 వచ్చినాయి సార్. ఇంకా 12 వచ్చినాయి. మెసేజ్ పర్ఫెక్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ అంటే పిరమిడ్ కోసం వచ్చేసింది, నా సొంతానికి అయితే ఏ మెసేజ్ రాలేదు సార్. అట్లా లోక కళ్యాణం కోసం అప్పుడు అలా సంకల్పం పెట్టుకున్నది
మొన్న ఇక్కడ సిద్ధులగుట్ట మీద కూర్చున్నప్పుడు నీకు సంతోషం అయ్యిందా అని మెసేజ్ వచ్చింది సార్. ఓకే. అంటే మెగా పిరమిడ్ రావాలి అనుకున్నాను కదా, అప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇది సక్సెస్ అయింది అని ఇలా అనిపించింది సార్. అప్పటి నుంచి నాకు ఒకటే ఇక అందరినీ శాకాహారులుగా మార్చాలంటే పత్రిజీ సారి జేయమే నా జేయం అనుకున్నాను. రైట్. ఎందుకంటే ఆయన చెప్పిన నడవడికలో మనం నడిచినప్పుడు ఆయన లక్ష్యం మన లక్ష్యం. కరెక్ట్. ఆయన చెప్పింది ఏదైతే మనం ఆచరించాలి. ఆయన మనకు బాధ్యతలు ఇచ్చాడు. ఆయన బాడీ ఎందుకు వికెట్ చేశారంటే మన అందరి మీద నమ్మకం ఉండి మన అందరితో చేయిస్తానని అతను వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఆయన చేసిన పనులు మనకు ఎంత సాధనైతే అంత చేయాలి. తన్మందన్ నీతో ఏదైతే అది అలా చేసుకుంటూ పోవాలని ప్రతి ఒక్కరికి శాకాహారిగా మార్చాను సార్. నేను ఒక నిర్మల్ జిల్లాలో ఒక విలేజ్లో అక్కడ మా అక్కయ్య ఉంటుంది. మా అక్కకు ఒకటే చెప్పాను, అంతకుముందు చెప్పాను చాలా. ఆమెకు ఆరోగ్యం ఇష్యూ వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చింది. వస్తే చెప్పాను, అక్క నువ్వు ధ్యానం చేస్తావు, నువ్వు నాన్ వెజ్ తింటావు. ఇప్పుడు మన ఇంట్లో ఒక కుండ పెడతాము, కుండలో నీళ్లు పోస్తాం. నీళ్ళు అది మంచిగా కుండ ఉన్నప్పుడు ఆ నీళ్ళు అలాగే ఉంటాయి, రెండుగానే ఉంటాయి. కానీ ఆ కుండకు చిన్న రంధ్రం పడ్డది, ఆ నీళ్లు నువ్వు పోస్తూనే ఉంటావు, అది కారుతూనే ఉంటావు, అది రెండది. మరి అది రెండుకోవాలంటే ఏం చేయాలి? ఆ కుండకు రంధ్రం మూసేయాలి. మూసేస్తే ఇది అవుతుంది. నువ్వు ఇప్పుడు ధ్యానం చేస్తావు, నీకు రోగాలు ఎందుకు వచ్చినాయి? మనం చేసిన పాపకర్మాల ద్వారా మనకు రోగాలు వచ్చినాయి. నువ్వు ధ్యానం చేస్తావు, తక్కువ వేసుకుంటావచ్చు రోగాలు. మళ్ళీ నువ్వు నాన్ వెజ్ తింటావు, ఆడ కుండకు చిల్లు పడుతుంది, అది కుండ నిండదు కదా. నువ్వు ఫస్ట్ శాకాహార అయ్యి ధ్యానం చెయ్యు, లేదంటావు నీ డాక్టర్లతో నువ్వు వెళ్ళు. చేస్తావా? ఫస్ట్ శాకాహారిగా, అప్పుడు నీకు సగకర్మలు పోతాయి. నువ్వు కొన్ని జీవుల పట్ల ప్రేమికురాలివి అవుతావు, ప్రేమించబడతావు, ఆ జీవులని కాపాడిన దానివి అవుతావు. నీ సగం కర్మలు అక్కడ పోవడం ద్వారా నీకు అక్కడ సగం రోగాలు పోతాయి. తర్వాత ధ్యానం చేయి, అప్పుడు అలా అవుతుందని చెప్తే ఆ రోజు నుంచి ఆమె శాకాహారి అయ్యి, ఆమె చేయడం కాకుండా ఒక 6 monthsలోనే వాళ్ళ విలేజ్లో 25 members శాకాహారిగా చేసింది మా అక్కయ్య. ఆమె అదే నేను ఏదైతే చెప్పానో ఆమె అదే చెప్తుంది అక్కడ. మీరు ధ్యానం చెయ్యండి చేయకపోరాదు మీ ఇష్టం, ఫస్ట్ శాకాహారుగాని. మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే దాని ద్వారానే వస్తున్నాయి అనేది నేను ఆమెకు అర్థం చేయించాను. కాబట్టి ఆమె అదే చెప్తూ పోతుంది. అలా శాకాహారులు అయిపోయారు. మా విలేజ్లో శాకాహార ర్యాలీలు అలా పెట్టించిన తర్వాత ఇందులోకి ధ్యానంలోకి చాలా మంది ఇంకా రాలేరు, కానీ శాకాహారులు మాత్రం అవుతున్నారు సార్. ఒక 50 members అయితే మాది చిన్న విలేజ్ సార్, పల్లెటూరు. ఒక 1200 అట్లా ఉంటారు, 1200 మంది. అందులో ఇప్పుడు ఒక 50 members దాకా శాకాహారులు అయ్యారు సార్, ధ్యానం చేయని వారు. సంతోషం. తర్వాత వాళ్ళే మారుతారు. బాగుందమ్మా. ఇప్పుడు మనకి సరిగ్గా కొన్ని బుక్స్ నువ్వు చదువుతున్నావు కాబట్టి ఇప్పుడు ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంది కదా మనకి, అది మాసపత్రిక నేను 2019 నుంచి మాసపత్రికని అస్సలు మారును సార్. ఓకే. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా చందాలు కట్టిస్తుంటారు ఏమన్నా? అవును సార్, నేను కట్టిస్తాను. ఎందుకంటే ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఒక ధ్యాని ఇంట్లో మాసపత్రిక లేని వేస్ట్ సార్. ఎందుకంటే మనకు ఒక్కొక్క సమయంలో ఎంత జ్ఞానం ఉన్నా ఓ సమయంలో మనకు ఏదన్నా ఆలోచన వచ్చిందంటే ఆ బుక్స్ని చదివామంటే మనకు అక్కడ ఆ ఆలోచనకు మనకు అక్కడ ఉన్న అదేమంటారు క్వశ్చన్కు ఆన్సర్ అందులో దొరుకుతుంది, సమాధానం. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇంట్లో, ప్రతి ధ్యాని ఇంట్లో ఖచ్చితంగా లేకుండా ధ్యానే కాదు. అది అని అలా చెప్తూ వస్తున్నాను. చాలా మందితో ఇప్పటి వరకు కట్టించాను సార్. అయితే మాన్యువల్గా ఇంతవరకు బాగానే వచ్చింది. ఇప్పుడు పత్రికారు కూడా మాన్యువల్గా నేను చేసినంతవరకు చేశానయ్యా. ఇంకా మరి ప్రపంచవ్యాప్తం కావాలి అని అంటే మరి ప్రపంచం అంతా తిరగాలి కదా, కొన్ని దేశాలే తిరగటం అయిపోయింది. ఇంకా మరి వెళ్ళాలంటే టెక్నాలజీ పెరిగిపోతుంది ఎప్పటికప్పుడు. పెరిగిన టెక్నాలజీ ప్రకారంగా మరి PMC ఛానల్ అనేది పెట్టమన్నారు, యూట్యూబ్ ఛానల్. మరి యూట్యూబ్ ఛానల్గా వచ్చినటువంటిది వాళ్ళ శాటిలైట్ ఛానల్ కింద ఇన్ని దేశాల్లో ఇన్ని లక్షల కోట్ల మందిని మోటివేట్ చేయగలుగుతుంది కదా. అది మన ఛానల్ అయినప్పుడు ఎకనామికల్గా ఆర్థికంగా దాన్ని ఎట్లా మనం బలోపేతం చేయాలి? PMCలో అంబాసిడర్గా జాయిన్ అయ్యాను సార్. PMCలో అంబాసిడర్గా నేను జాయిన్ అయ్యాను. ఎన్నాళ్ళైంది? నేను డిసెంబర్లో జాయిన్ అయ్యాను. మన పుట్టపర్తి వచ్చారా? నేను ఎక్కడికి రాలేను సార్, రాలేను. కానీ నేను ఇది మాత్రం చేస్తున్నాను. అయితే నుంచి రామ్మ అయితే
ఎంబెసిడర్స్ మీట్ ఉంటుంది కదా, ఇప్పుడు మన అవును, పుట్టపర్తిలో అవును. జరిగింది, చేస్తున్నారు. అంతకుముందు ఉజ్జయిని జరిగింది. అవును సార్. కొన్ని ద్వారాభారం అంటే వెళ్ళటమే ఇబ్బంది అని చెప్పాలనుకున్నా, దగ్గర దగ్గర ఉన్నప్పటికీ వస్తుంటే మీతో పాటు ఇంకా ఎంబెసిడర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, మీ ఆలోచన ఎట్లా ఉంది, ఇంకా నేను ఎదగటానికి భిన్నంగా ఎదగటానికి ఎంతమంది ఆలోచన మనకు ఉపయోగంగా ఉంటాయా లేదా, అది పిఎంసీని గురించి ఓవరాల్గా ఇంకా బాగా తెలుస్తుంది, మీ క్లారిటీ వస్తుంది కదా. ఇంకో మేడం సుఖ అంబాసిడర్గా జాయిన్ చేశాను. ఓకే. ఇంకో ఇప్పుడు ఈ డిసెంబర్లో ఇంకో ఒక 5గురు రెడీ ఉన్నారు సార్ ఎంబెసిడర్స్గా జాయిన్ అవ్వడానికి. చాలా సంతోషం. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరితో నేను వాళ్ళకి చెప్తున్నాను సార్, ఓకే మీరు మనం ధ్యానం చేస్తున్నాము, ఓకే అన్ని లాభాలు పొందుతున్నాము, ఓకే మనం క్లాసులు చెప్పాలని ఉంది, అవును. కొందరికి సమయం ఉండదు, అవును. కొందరికి ఇంట్లో నుంచి వెళ్ళడానికి అనుమతించారు. ఓకే ఓకే అసుంటప్పుడు ఇప్పుడు ఎందరో టీవీలో చెప్తున్నారు, వాళ్ళు మన పిఎంసీలో చెప్తున్నారు, ఓకే దానికి రోజుకి ఇంత ఖర్చు వస్తుంది, అవును మరి అది ఎలా నడవాలి? అవును. అది నడవడానికి ఇప్పుడు ఒక కారు కొనిచ్చాము, కారు కొనిచ్చినాం కదా అని ఊకుంటే నడవదు కదా, అందులో పెట్రోల్ పోయేది కదా, ఆ పెట్రోల్ ఎవరు పోయాలి? మనం పోయాలి. ఓకే మనం ధ్యానులం అందరము ఓకే మనం ఎవరైతే ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నామో ఓకే మన అందరం పెట్రోల్ పోసే బాధ్యత అది మనది. ఓకే ఇది మన బాధ్యత, ఏదో వస్తుందని ఇవ్వకండి, ఇది మన బాధ్యత. ఎందుకంటే మన చేతులు ఉన్నాయి చేసుకోవడానికి. నువ్వు సంపాదించిన నుంచి ఎక్కువ ఇవ్వకండి, మీకు ఎంత వీలైతే అంత. నెలకు 200 ఇస్తారా, 500 ఇస్తారా, మీ ఇష్టం. ఓకే మినిమం 200 మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చూడండి మీరు ఆ తేడా ఉంటుంది మీకు అని చెప్తే, ఇప్పుడు నాకు పంపించే వాళ్ళందరూ ప్రతి నెల వాళ్ళు వాళ్ళకంటే ఇవ్వలేరు, అంటే కూలీలు ఇస్తున్నారు సార్. 200 ఇక్కడ ఇస్తే వాళ్ళకు తెలియకుండా ఇక్కడ ఎక్కడెక్కడ ఇస్తున్నారో వాళ్ళకు 200లకు అనుకోని రీతిలో వాళ్ళకి లాభాలు వస్తున్నాయంట సార్. చాలా సంతోషం. అంటే వాళ్ళకి అప్పుడు అర్థమైంది. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఎన్నో కర్మలు అర్థమైతాయి. ఎలా అన్ని దానం కన్నా అన్నదానం పెడతాము. ఎందరో ఉన్నారు ఇప్పుడు అన్నదానాలు పెట్టేవాళ్ళు. ఈ జ్ఞానదానము అన్నిటికన్నా లాస్ట్ చిట్ట చివరి మెట్టిది. ఈ జ్ఞానదానంలో మనము ఇదైతే నీ ద్వారా మనం పంపించే ఈ డబ్బు ద్వారా ఈ జ్ఞానదానంలో మన వంతుగా 200 ఇస్తున్నావా, నువ్వు అక్కడ ₹2 ఎంత ఇస్తున్నావు రోజు కన్నా ముఖ్యం కాదు. దాని ద్వారా ఎందరు నేర్చుకుంటున్నారో ఆ నేర్చుకున్న వాళ్ళ అమ్మ ఈ పిఎంసి ఎవరు పెట్టారో కానీ దీని ద్వారా నేను ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నా అని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. దాంతో మనకి ఎంతో ఎనర్జీస్ వస్తాయి, మనకు ఎంత పుణ్యం కార్యం మనకు జరుగుతుంది. కాబట్టి అందుకోసం మీరు ఇవ్వాలి పిఎంసికి అని అంటే, అలా కొందరు 10,000 ఇస్తున్నారు సార్, కొందరు అంటే 1 ఇయర్కు 10,000, 1 ఇయర్కు 10,000 అలా ఇస్తున్నారు. కొందరు 5,000, కొందరు మన ఇవన్నీ రసీదు రాసి పంపించేస్తుంటారా? అవును సార్, పిఎంసి ట్రస్ట్ పంపిస్తున్నారు. ట్రస్ట్కు ఉన్నది ఒక బుక్స్ ఇచ్చారు, అప్పుడు ఆ బుక్స్లో రాస్తూ పంపిస్తున్నాను సార్. ఓవరాల్గా మొత్తం మీద ఆల్ ఇన్ ఆల్ అన్ని చేస్తున్నా అంటే మీరు ఇంత చేస్తున్నారు కదా. ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంట్లో పత్రి గారికి ఇంకో విజన్ ఉంది. ఇప్పటివరకు రాజ్యాంగం అంతా కూడా యథారాజా తదా ప్రజ కదా, యథారాజా తదా ప్రజ. రాజులు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటుంటారు. రాజులు కనుక లంచాలిచ్చి ఓట్లు వేయించుకుంటే ప్రజలు కూడా అదే విధంగా పెరుగుతున్నారు. అందుకని ఇది మారాలంటే యథా ప్రజ తదా రాజ. ప్రజలు ఎటువంటి వాడిని ఎన్నుకుంటే అటువంటి రిజల్ట్ మనం పొందుతాం. కాబట్టి ప్రజలు మంచి వాడిని ఎన్నుకుంటే మంచి పరిపాలన మనకు వస్తుంది. ప్రజలు లంచగొండిని గోడ్లాగిరిని ఎన్నుకుంటే మనం కూడా దానిలోనే వస్తామని చెప్పి దానికోసం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది పెట్టారు. దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? అవగాహన అనేది అంటే ఎక్కువ తెలియదు కానీ సార్, వాస్తవంగా అయితే ఒక ఊరిలో అంటే ఇప్పుడు రాజుల కాలంలో పడితే ఆ రాజు మంచోడైతే ఆ రాజ్యం మంచిగా ఉండేది. ఇప్పుడు మనం ఇది ఒక రాజ్యమే, ఇది ఒక రాజ్యమే. ఇప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రి ఒక సర్పంచో ఏదో ఒకటి మనం అక్కడ అట్లా మనం ఒక పదవిలో ఉన్నాము అంటే ఆ రాజు ఆ గ్రామానికి కావచ్చు, ఆ దేశానికి కావచ్చు, ఆ జిల్లాకు కావచ్చు, అతను రాజు. అక్కడ ఎలాంటి రాజు అంటే అలాంటి పనులు నడుస్తాయి, అక్కడ అలాంటి సేవలు నడుస్తాయి. ఇప్పుడు మనం హింస చేసే వాళ్ళని, అక్కడిక్కడ దోపిడీలు చేసే వాళ్ళని మనం ఎన్నుకున్నాం అనుకోండి, ఆ మనసుకు అదే నేర్పుతారు. నేను ఈ మార్గంలో పోతున్నా, మీరు ఈ మార్గంలో తొందరగా ఎదుగుతారు. కానీ ఆ ఎదిగేది ఎక్కడ అన్నది మనకు అర్థమైతలేదు. ఇక్కడ ఎదుగుతున్నాం, ఇక్కడిది మన ఎంబటి ఏది రాదు.
అసలైంది ఎదుగుదల ఎక్కడ ఎదగాలనేది మనకు ఈ పిరమిడ్ మాస్టర్లు ఈ దీంట్లోకి మనం వెళ్తే మొత్తం ఈ యొక్క ఏదైతే జ్ఞానాన్ని పంచే వాళ్ళు ఇక్కడ మన పరిపాలిస్తారో ఆ జ్ఞానం ద్వారా మొత్తం ప్రపంచం మొత్తం మారిపోతుంది. అందుకని ఇప్పుడు ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఒక విజన్ కదా సార్. అవును సార్, 99 ఇది ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. అవునమ్మా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇది ఖచ్చితంగా చెయ్యాలి సార్, చెయ్యాలి. మొన్న ఎన్నికల్లో మీ పాత్ర ఏముంది అది? అవును సార్, నేను ఒక రోజు వెళ్ళి అంటే రజనీ మేడం గారు బోధనలో నిలబడ్డారు కదా, నేను వెళ్ళి పాంప్లెట్స్ పంచి అందరికి చెప్పాను సార్, మనకు ఎలాంటి వాళ్ళు ఎమ్మెల్యే కావాలో వాళ్ళని ఎన్నుకుందాం, ఎన్ని రోజులు ఇలా ఉందాం. మనం రాముడు చేసిన కార్యం, రాముడు ఎలా ఉండేవాళ్ళు అప్పుడు, అక్కడ రావణాసురు రాజయ్య ఉంటే ఎలా ఉండేది, రాముడు రాజు అయితే ఎలా ఉన్నది. ఇప్పుడు ఈ రాజులు లాగా ఉండే వాళ్ళే ఈ ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళు మన రాముడు లాంటి వాళ్ళు. ఎవడైతే మనం హింస ఇవన్నీ చేస్తున్నారో రావణాసురులను ఎన్నుకుంటే మనం సుఖ రావణాసురులాగా అయిపోతామని ఇలా చెప్తూ ఒక రోజు నేను అక్కడ స్ప్రే చేశాను. చాలా సంతోషం. మొత్తానికి పత్రిక అన్ని కోణాల్లో మీరు అర్థం చేసుకోగలిగారు. నాకు వీలైనంత, మీకు వీలైనంత అన్ని కోణాలు అర్థం చేసుకోగలిగారు. అవును సార్. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మీకున్న అవగాహన, ధ్యానం అంటే థియరీ కాదు, కంప్లీట్ ప్రాక్టికల్. అందువల్ల ప్రతిదీ ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ మీ ఆరోగ్యాన్ని రక్షించుకోగలిగారు, అవగాహన పెంచుకోగలిగారు, మంచి మంచి బుక్స్ ద్వారా జ్ఞానపైన అవగాహన వచ్చింది. అన్ని విధాలు కూడా మీ ఎదుగుదల అంటే కేవలం మాటలు కాకుండా చేతలు. సో వెరీ హ్యాపీ. ప్రతి ఒక్క మాస్టర్ మీలా కావాలని చెప్పని మరొకసారి నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఫైనల్గా మీరు పిఎంసి ప్రేక్షకులకు ఏం సందేశం ఇస్తారు? పిఎంసి ప్రేక్షకులకు ప్రతి ఒక్క మాస్టర్కి నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, శాకాహారంగా మారాలి. శాకాహారులం అయితేనే మనం నిజమైన మన ఆహారం అది కాదు కాబట్టి మనం తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడు మన ఫుడ్ ఏది అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలి. పిరమిడ్ జగత్ అంటే పిరమిడ్లు కట్టించడం ద్వారా అక్కడ ఉన్న ఆ భూమాతకు మనము కొంచెం మనకు చేసిన దాంట్లో నుంచి ఆ తల్లి మనకి ఇచ్చే దాంట్లో నుంచి ఒక్క 50 గింజంతా అన్న మనం ఆ తల్లికి ఎనర్జీ ఇచ్చినట్లు మనం ఆ ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి గ్రామానికి ఒక పిరమిడ్ కావాలి. ప్రతి గ్రామానికి ఒక పిరమిడ్ కావాలి. ప్రతి ఇంట్లో ఫస్ట్ ఇల్లాలు మారాలి. ఆ ఇంట్లో ఇల్లాలు మారితే ఇల్లుకు వెలుగు వస్తుంది. కాబట్టి ప్రతి స్త్రీ యొక్క ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఆ స్త్రీ ధ్యానం చేస్తుందో ఆ ధ్యానం చేసిన స్త్రీ అక్కడ వంట చేస్తే ఆ వంట ఎనర్జీ ద్వారా ఫ్యామిలీ మొత్తం మారిపోతుంది. అది నా నిజ జీవితంలో అంటే జరిగింది. కాబట్టి అండేటప్పుడు మన ఆలోచన విధానం, ఒక ధ్యాని విధానం ఎలా ఉంటుందంటే పాజిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తుంది. కాబట్టి అక్కడ ఆ ఫుడ్ తిన్న వాళ్ళు శాకాహారులు అవుతారు చాలా మటుకు. అలా మనం ఉండాలి. మళ్ళా ప్రత్యేకంగా ఏంటి అంటే పిఎంసికి మన వంతు ఎంత, మనం ఎన్నిటికో దానం ఇస్తూ ఉంటాం. అన్నదానము, ఇంకా వస్త్రాల దానము, ఎన్నో దానాలు ఇస్తాం. కానీ జ్ఞానదానం చాలా గొప్పది. ప్రతి ఒక్క మాస్టరు ఎంత వీలైతే అంత నెలకు 200, 500 అంబాసిడర్గా చేరుతారా అలాగా ఎట్లయినా సరే. కానీ పిఎంసికి మనకు చేతనైన సహాయం ప్రతి ఒక్కరము అది మన బాధ్యత లెక్క మనం చేసుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరు పిఎంసిలో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు మీరు ఒక సంవత్సరం మీరు పిఎంసిలో ఇందులో జాయిన్ అయ్యి చూడండి, ఆ ఎనర్జీసే వేరైతాయి. ఎప్పుడైతే ఈ 6 సంవత్సరాల వరకు నేను నా భర్తకు అంటే ఎందరో నేను చెప్పడం వల్ల శాకాహారం అయ్యారు, కానీ మా ఆయన కంకణం కట్టుకున్నాడు. నువ్వెందరికన్నా చెప్పు, నేను మాత్రం అస్సలే శాకాహారం కాదు, నేను ఇక్కడ తగ్గనన్నాడు. ఎప్పుడైతే నేను పిఎంసిలో అంబాసిడర్గా నేను డిసెంబర్లో అక్కడ 24వ తారీఖు నేను అంబాసిడర్గా చేరాను. నేను జనవరి 1 నా భర్త నేను అసలు ఏమి చెప్పకుండా ఆయన శాకాహారం అయ్యాడు. ఎందుకంటే ఆ ఎనర్జీ అక్కడ పనిచేసింది అనేది నాకు క్లారిటీగా అర్థమైంది. మాస్టర్స్ తప్పకుండా అందరు పిఎంసిలో జాయిన్ అవ్వండి. ఇదే నా యొక్క మెసేజ్. ఓకే అమ్మా, చాలా సంతోషం, చాలా సంతోషం. రైట్ మాస్టర్స్, లావణ్య మేడం యొక్క అనుభవాలన్నీ ఇప్పటిదాకా మీరు విన్నారు కదా. ఆల్రెడీ ఆవిడ ప్రీవియస్గా వేరే ఆర్గనైజేషన్, స్వాధ్యాయ యోగా అనేటువంటి ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ కూడా అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేకపోయింది. ఎవరో చెప్పిన మాటతోటి మెల్లిగా పిఎస్ఎస్ మూమెంట్లోకి ఎంటర్ అవటం, ధ్యానం మొదలు పెట్టడం. ధ్యానం కూడా గుడ్డిగా నమ్మల, కంప్లీట్ ప్రాక్టికల్గా, ప్రతిదీ ప్రాక్టికల్. అంటే ధ్యానం మీన్స్ ఈ థియరీ కాదు, ప్రాక్టికల్.
అని చెప్పడంలో నిష్ణాతురాలు లావణ్య మేడం అని చెప్పి అనుకోవచ్చు. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేసే ఆవిడ ఒక అడుగు ముందుకేసింది తప్ప పుట్టి ఆషామాషిగా వేయలేదనేది ఆవిడ మాట ద్వారా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందువల్ల నిత్య జీవితంలో ప్రతి వ్యక్తికి ధ్యానం కావాలి, స్వాధ్యాయం మంచి పుస్తకాలు కావాలి. మనకి మరణం లేని మీరు బుక్ చదివితే తప్ప లోతు ఏమిటో అమ్మాయికి అర్థం కావాలి. అందువల్ల బుక్స్ చదవాలి, జ్ఞానపరమైన అవగాహన పెరగటానికి మంచి బుక్స్ చదవాలి. అలాగే ప్రాక్టికాలిటీలు కావాలి, మంచి సాంగత్యం కావాలి. బట్ ఇవన్నీ కూడా మనకి పిఎంసీ అందిస్తుంది కాబట్టే మీలాంటి వాళ్ళు లక్షల కోట్ల మంది ఈరోజు పిఎంసీని చూస్తున్నారు. అందువల్ల వన్స్ అగైన్ లావణ్య మేడంకి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సార్.